టెంపుల్కి వెళ్తున్నాం. సో కెనడాలో ఉన్న టెంపుల్ చూద్దరు కనండి. అబ్బా ఇక్కడ ఏదో రథం పెట్టారు, రథం బాగా డెకరేట్ చేశారు కదా. అండ్ చూసారా చెక్కడం కూడా చాలా బాగుంది, అన్ని డిజైన్స్ కానీ. నాకు ఈ రథం చూడగానే మన ఊర్లో టెంపుల్ గుర్తొచ్చేసిందండి. అలా టెంపుల్ లోపలికి వచ్చేసాము. టెంపుల్ లోపల ఫ్రీ ఎంట్రీ ఫీ ఏమి లేదు. అండ్ కాకపోతే అర్చన టికెట్ తీసుకోవాలి. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్లో తెలుగులో అర్చన చేస్తారు. సో రిమైనింగ్ టెంపుల్స్, చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, హిందూ టెంపుల్స్ అవి ఉన్నాయి, హిందీలో చేస్తారు లేకపోతే తమిళ్లో చేస్తారు. కానీ ఈ టెంపుల్లో మాత్రం తెలుగులో అర్చన చేస్తారు, అది ఇక్కడ స్పెషాలిటీ. అండ్ అన్ని దేవుళ్ళు కూడా ఉంటారు. ఈ టెంపుల్ నాకు చాలా బాగా నచ్చుతుంది. అప్పుడప్పుడు మేము వీలున్నప్పుడల్లా వెళ్తుంటాము. అండ్ స్పెషల్గా ఈరోజు అయితే చాలా టైము హారతది ఇచ్చి చాలా టైం పూజ చేశారు. చాలా బాగా అనిపించింది, ప్లెజెంట్గా ఉంటుంది. గుళ్ళో ప్రసాదం కూడా ఇచ్చారు. ప్రసాదం ఈ హిస్టారిక్ సైట్కి ఎంట్రీ టికెట్ ఫ్రీ. అండ్ పార్కింగ్ కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిల్డింగే పెట్టొచ్చు. పార్కింగ్ కూడా ఫ్రీ అనమాట, ఎక్కడో వెళ్ళి పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడే పెట్టొచ్చు. టీ హౌస్ ఎక్కడ? గుడి తర్వాత దారిలోనే ఉందని ఈ హిస్టారిక్ బిల్డింగ్కి వచ్చాం. ఇదేంటంటే పార్క్వుడ్ హిస్టారిక్ బిల్డింగ్ ఉంది, ఓష్వాలో ఉంది. ఇది 100 years ముందు కట్టిన బిల్డింగ్ అంట. యాక్చువల్గా జనరల్ మోటార్స్ ఉంటుంది కదా కంపెనీ, ఆ ఫౌండర్ వాళ్ళు కట్టించిన ఇల్లు ఇది, వాళ్ళ ఇల్లు అప్పట్లో 100 years బ్యాక్. ఇదేంటంటే ఓష్వాలోనే ఒక స్పెషల్ ప్లేస్, హిస్టారిక్ ప్లేస్, బాగుంటుందంట బిల్డింగ్. బట్ లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఇది ఫోటోషూట్స్ కూడా బాగా యూజ్ చేస్తారంట. ఈవెన్ మూవీస్ ఫోటోషూట్స్ కానీ లేకపోతే టీవీ సిరీస్ కూడా చాలా చేశారంట ఇక్కడ. ఇంకోటి ఏంటంటే యాక్టర్స్వి ఏవైనా ఫ్యాషన్ షోవి అలాంటి ఫొటోస్, మ్యాగజైన్ ఫొటోస్, ఈవెన్ బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ ఇలాంటి వాళ్ళందరివి ఫోటోషూట్ ఇక్కడే జరిగిందంట. సో ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ఇది ఒక హిస్టారిక్ ప్లేస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. లెట్స్ సీ, మనం కూడా చూద్దాం ఎలా ఉంటుందో. యాక్చువల్గా ఇది ఒక మామూలుగా మ్యాన్షన్, వాళ్ళు కట్టుకున్నారు మ్యాన్షన్ హౌస్ వాళ్ళది. ఈ గార్డెన్ వాళ్ళకి చాలా ఇష్టం అంట, ఈ గ్రీనరీ ఎలా పెంచుతుంది. సో అందుకనే గార్డెన్ కట్టుకున్నారు. ఇది యాక్చువల్గా ఏంటంటే జనరల్ మోటార్స్ వాళ్ళ ఫౌండర్ వాళ్ళ హౌస్ అంట. ఇది 100 years బ్యాక్ బిల్డ్ చేశారు. అండ్ ఇంకా ఏంటంటే యూరప్ అది ఉంటుంది కదా గార్డెన్ స్ట్రక్చర్, వాటి రిఫరెన్స్ తీసుకొని ఇవన్నీ కూడా ఇలా కట్టారంట. చాలా బాగుంది చూడడానికి అయితే. మధ్యలో ఉండే ఈ వాటర్ ఫౌంటైన్ అయితే కనుక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. అండ్ ఈ పక్క నుంచి అలా స్టెప్స్ కూడా ఉంటాయి. దీని బ్యాక్ సైడ్, ఈ ఫౌంటైన్ బ్యాక్ సైడ్ అంతా రెస్టారెంట్లా ఉంటుంది. అది జస్ట్ టీ ఏరియా లాగా, అక్కడ కూర్చొని జస్ట్ స్నాక్స్ అవి తినొచ్చు. అండ్ దెన్ ఈ పక్క నుంచి స్టెప్స్ నుంచి మీదకి వెళ్తే కనుక మీద నుంచి అయితే ఓవరాల్ లుక్ కనపడుతుంది, ఓవరాల్ వ్యూ. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. ఈవెన్ మీదకెళ్ళి కూడా నేను కొంచెం క్యాప్చర్ చేశాను వీడియో.
చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే యా చూసారా ఇక్కడి నుంచి అయితే వ్యూ ఎలా ఉందో. ఆ సైడ్ చూస్తే కనుక ఆ రైట్ సైడు ఆల్రెడీ చెప్పాను కదా మ్యారేజ్ చేసుకుంటున్నారని, వాళ్ళైతే ఫోటోషూట్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కనబడుతున్నారు, ప్రతి ఏరియాలో ఫొటోస్ తీసుకుంటున్నారు. మీకు దీన్ని బట్టే చెప్పొచ్చు ఇది ఎంత ఈవెన్ మ్యారేజ్ ఫొటోస్ కూడా ఇక్కడ తీసుకుంటున్నారంటే ఎంత ఫేమస్ ప్లేసో ఫొటోస్ తీసుకోవడానికి గట్రా. అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఇది, ఎక్కడ ఫోటో తీసుకున్నా చాలా బాగుంది. అండ్ నాట్ ఓన్లీ ఫర్ ఫొటోస్, మీకు వచ్చి అలాగా ఒక ప్లెజెంట్ ప్లేస్లోని అండ్ ఎలా ఉందంటే నేచర్కి దగ్గరగా ఉండేది, అంటే ఆ గ్రీనరీ అందులో కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంది, చుట్టూ గ్రీనరీ ఉంది, కళ్ళకు కూడా చాలా బాగుంది అలా చూడడానికి. అండ్ ట్రీస్ అయితే చాలా పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట, ఎప్పటి నుంచో ఉన్న ట్రీస్ లాగా చాలా పెద్ద ట్రీస్, అవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి ట్రీస్. నాకైతే ఓవరాల్గా చాలా బాగా నచ్చింది. కోత వచ్చింది కోత నో, ఇంత పెద్ద కోతులు ఉన్నాక చిన్న కోతులు ఉన్న దగ్గరికి రావు. వచ్చి మమ్మ మమ్మ అన్నదంట. కొత్త దేశం నుంచి ఏదో కొత్త జాతి వచ్చిందని భయపడిపోయి వెళ్ళిపోతాయి. కాదు ఒక బేబీ కోత వచ్చి మమ్మ మమ్మ అన్న. బేబీ కోత వచ్చి మమ్మ నైస్ కదా, బాగుంది, చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. కార్తీక మాసంలోని మన ఏమంటారు వనభోజనాలు చేస్తారు కండి, మన ఊర్లో చెట్ల కింద కూర్చుంటే ఎంత ప్లెజెంట్గా ఉందో అలా అనిపిస్తుంది, చల్లగా బాగుంది. చుట్టూ చెట్లు ఉండడం, గ్రీనరీ సూపర్గా ఉంది. ఇది డైనింగ్ రూమ్లా ఉంది, ఇదేంటో డైనింగ్ రూమ్ అయింది, చైర్స్ కూడా ఉన్నాయి చివరిన, లైట్స్ పెట్టారు. నాకైతే పర్ణశాలలు అంటారు కదా అలా గుర్తొస్తున్నాయి. ఈ మనకి ఇండియాలో పర్ణశాలలు చెక్కలతో కదా చేస్తారు, ఈ వుడెన్ వాటితో, అలా ఉంది ఇది, బాగుంది కూల్గా. స్మైలీ అయితే మొత్తం తిరిగేసి అన్నీ చూసేసింది. నా హౌస్ అండి, ఐ డోంట్ నో బట్ లెట్ మీ సీ. మనం లోపలికి వెళ్ళొచ్చో లేదో చూద్దాం. ఇది హౌస్కి ఒక సైడ్ అనమాట. హౌస్ అయితే భలే ఉంది చూడడానికి, అవుట్ సైడ్ లుక్. అండ్ అన్నీ ఆ చెట్లన్నీ చూడండి, కొంచెం ఆ చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ, వాటి క్లైంబింగ్ ఉంటాయి కదా, క్లైంబింగ్ ప్లాంట్స్ అంటారు, అవన్నీ కూడా ఇంటి చుట్టూ ఉన్నాయి. మేబీ నేను ఇంత పెద్ద పెద్ద మ్యాన్షన్ హౌస్లు చూడకపోవడం వల్ల నాకు ఇంత అద్భుతంగా ఉందేమో నాకు తెలీదు. బట్ నాకైతే మాత్రం ఓవరాల్గా ఈ హౌస్ కానీ మెయిన్లీ ఆ చుట్టూ ఉండే ఆ గ్రీనరీ కానీ చాలా బాగా నచ్చింది. నేచర్ని నాకైతే కొంచెం గ్రీనరీ అది ఎక్కువ ఉంటే చూడడానికి నచ్చుతుంది, కాసేపు కూర్చోవాలని, అలా కొంచెం మైండ్ ప్రశాంతంగా అనిపించడం అలా అనిపిస్తుంది. సో ఈ హౌస్ అయితే ఇలా ఉంది అనిపించింది. ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎంతమంది ఏంటి మేడ్స్ కావాలి ఇది మెయింటైన్ చేయడానికి అని చూస్తుంటే అక్కడక్కడ నోటీస్ బోర్డులు కూడా ఎక్కువ పెట్టారు, డొనేట్ చేయండి మెయింటైన్ చేయడానికి అని. మేబీ వాళ్ళకి అంతే కదా, అప్పుడెప్పుడో వాళ్ళు కట్టేశారు ఆ ఫౌండర్ వాళ్ళు. సో దీన్ని ఇక్కడేమో టికెట్ కూడా లేదు, మేబీ ఇన్సైడ్ చూడడానికి, హౌస్ ఇన్సైడ్ చూడడానికి టికెట్ ఉందేమో, కానీ ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అందరినీ అలౌ చేస్తున్నారు, బట్ మెయింటెనెన్స్కి మనీ అలా వస్తుంది. సో అందుకే ఎక్కడికక్కడ డొనేట్ చేయండి అని నోటీస్ బోర్డులు పెట్టారనమాట. నాకైతే ఈ హౌస్ చూడగానే హిల్ స్టేషన్లో హౌస్లు ఉంటాయి కదండి, అలా అనిపించింది. ఈ ఏరియా చూస్తే ఇదేమీ అలా లేదు, బట్ మామూలుగా సిటీ లాగే ఉంది. కానీ హౌస్ సరౌండింగ్స్ చూస్తే మాత్రం హిల్ స్టేషన్లో ఈ బ్యూటిఫుల్ హౌసెస్ ఉంటాయి చూడండి, వింటేజ్ హౌసెస్, బ్యూటిఫుల్ హౌసెస్ ఉంటాయి కదా, అలా అనిపించింది నాకు. ఈ రూమ్ అయితే ఎందుకు కట్టారో నాకైతే అర్థం కాలేదు. మేబీ ఫౌండర్ గారు ఏమైనా అలిగినప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటారో ఏంటో మరి తెలియదు. మీకేమనిపిస్తుందో చెప్పండి, ఈ రూమ్ ఎందుకు కట్టారని మీకేమైనా అనిపిస్తే కామెంట్లో పెట్టండి.
ఇదైతే హౌస్ ఫ్రంట్ సైడ్ చాలా బిగ్ ఉంది, ఫ్రంట్ సైడ్ కూడా. అండ్ ఇది ఓవరాల్గా 15,000 స్క్వేర్ ఫీట్లో కట్టారంటండి. అండ్ వీళ్ళు చూడండి ఫొటోస్ షూట్ చేసుకుంటున్నారు, భలే ఉన్నారు కదండి. పెళ్లి కూతురేమో వైట్ డ్రెస్లో ఉంది, మిగతా వాళ్ళందరూ సేమ్ డ్రెస్ వేసుకున్నారు. మన పెళ్ళిళ్ళలో తోటి పెళ్లి కూతురు అంటారు కదా, ఒక్కరే ఉంటారు. ఇక్కడ చూస్తే వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్ అనుకుంటా, ఆ ఫ్రెండ్స్ నలుగురు సేమ్ కలర్ డ్రెస్ మెయింటైన్ చేశారు. వాళ్ళు ఫొటోస్ తీసుకుంటే భలే ఉంది, మధ్యలో ఆవిడ వైట్ డ్రెస్, మిగతా నలుగురు ఒక కలర్ డ్రెస్. సో మా వెనకాలే ఫాలో అవుతుంటున్నారు, లేకపోతే వాళ్ళ వెనకాల మేము ఫాలో అవుతున్నాము. ప్రతి ఏరియాలో మేము అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాం, వాళ్ళు అదే వస్తున్నారు. రిజిస్టర్ చేసుకోవాలంట ఇందులోనా హౌస్ టూర్ గెస్ట్ ప్లీజ్ మీట్ హియర్ వన్స్ యూ హ్యావ్ రిజిస్టర్ ఇన్ ద గిఫ్ట్ షాప్లో రిజిస్టర్ చేసుకోవాలంట హౌస్ టూర్ కావాలనుకుంటే. క్రిస్మస్ ట్రీ ఈ లొకేషన్ అయితే ఓన్లీ ఫర్ ఫొటోస్ కోసం పెట్టారు, చాలా బాగుంది. ఈవెన్ వెనకాల చూస్తున్నారా, ఆల్రెడీ వాళ్ళు బ్రైడ్ గ్రూమ్ తీసుకుంటున్నారు ఫొటోస్. ఓన్లీ ఆ లొకేషన్లో అయితే చాలా బాగుంది. మేము కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. అంతా చూడండి ఎంత గ్రీన్గా ఉందో, మొత్తం అంతా పెట్టి డిఫరెంట్ డిజైన్ అనమాట. ఫొటోస్ బాగుంది. ఇక్కడ ఇలా చాలా చెట్లు ఉన్నాయి, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందని మీకు చూపిస్తున్నాను. దూరం నుంచి చూస్తే ఏదో బూజు పట్టేసినట్టు అలా ఉంది, దగ్గరికి వెళ్తే మాత్రం మన బర్డ్స్ నెస్ట్ ఉంటుంది కదా, అందుకని అది చూసి మా స్మైలీ నేచర్ ఈజ్ సో కైండ్ అంది. ఎందుకనంటే బర్డ్స్ పాపం అవి నెస్ట్ వాటికి ఇల్లులు ఉండవు కదా, అవి కట్టుకోవడం కష్టం కదా, అందుకనే ఇలాంటి ఈ చెట్ల వల్ల ఇవే నెస్ట్ల కింద బర్డ్స్ యూజ్ చేసేసుకోవచ్చు అనుకుంటుంది అది, అందుకని అలా చెప్తుంది. బట్ ఇది చూడడానికి నిజంగానే దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక జస్ట్ నెస్ట్ లాగే ఉండి మధ్యలో చిన్న చిన్న పింకిష్వి థ్రెడ్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయన్నమాట. అందువల్ల దూరం నుంచి ఆ పింకిష్ కలర్ కనబడుతుంది. ఇక్కడ చూసారా, ఈ మదర్ ఐడల్ చాలా బాగుంది చూడడానికి. అదేంటంటే ఒక కూల్గా మదర్ కూర్చున్నట్టు ఉంది, కిందనైతే షెల్ అనమాట అది. స్విమ్మింగ్ పూల్, సో ఇంకా ఎవరు ఉండట్లేదు కదా, ఇదంతా ఇలా క్లోజ్ చేస్తారు. సో ఇదంతా స్విమ్మింగ్ పూల్లా ఉండేదంట, దీన్ని ఇలా క్లోజ్ చేసి ఇలా బ్లాంక్గా ఇలా వదిలేస్తారు. స్విమ్మింగ్ పూల్లో కూర్చుంది స్మైలీ. వా, అన్ని పువ్వులు చుట్టూ. బా, అసలు ఒకసారి ఊహించండి, చుట్టూ ఇలా గ్రీనరీ ఉండి మధ్యలో ఇలా స్విమ్మింగ్ పూల్, భలే ఉంటుంది కదా.
ఓవరాల్గా అయితే అంతా చుట్టూ చూసేస్తాం. ఓవరాల్గా అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది, గ్రీనరీ బాగుంది. మా స్మైలీ కూడా అక్కడ పింక్ ట్రీది డిఫరెంట్ ట్రీ అని చెప్పాను కదా, దానిది ఇలా కింద పడి ఉంటే అది గుర్తుగా తెచ్చుకుంది దాంట్లో. ఓకే బాయ్ బాయ్, వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తాం చూద్దాం. లెట్స్ సీ. ఓష్వా హౌస్ అంటే ఇది కేఫ్. ఇక్కడ కూడా ఓష్వా సిటీ ఇలా ఉంది. సో ఇక్కడ నుంచి మనం బీచ్కి వెళ్ళబోతున్నాం. 3 డిఫరెంట్ ప్లేస్లు ఈరోజు. వచ్చే ముందు ఇలా ఫౌంటైన్ లాగా. మా స్మైలీ అయితే స్విమ్మింగ్ చేయడానికి రెడీగా ఉంది. లైఫ్ జాకెట్ కూడా వేసుకుంది, అందుకే అలా రెచ్చిపోతుంది లైఫ్ జాకెట్ ఉందని. బనానాసా? పరానాస్ కాదు, పిరానాస్. పిరానా కూడా ఉంటుంది చూడు. పిరానా ఉందనుకో, దానికి బ్రేక్ఫాస్ట్ నువ్వు అవుతావు. ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం. బీచ్కి వెళ్ళే ఇదే ఎంట్రీ. ఇటు నుంచి ఇలా వెళ్తే కనుక లెఫ్ట్ సైడ్ వెళ్తే బీచ్ది ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. సో ఇక్కడంతా బోట్స్, షిప్లు అలా కనబడ్డాయి. ఈ పక్కనే కార్ పార్కింగ్ ఉంది. మేము ఎందుకు నడుచుకొని వస్తున్నాం అంటే ఆ పక్క కార్ పార్కింగ్ ఉన్నది అది పెయిడ్ అనమాట. కొంచెం దగ్గరలోనే కార్ పార్కింగ్, ఫ్రీ పార్కింగ్స్ ఉన్నాయి. సో అక్కడ కార్ పెట్టేసి వచ్చాము. ఇక్కడైతే కనుక ఇక్కడ మీరు పెట్టాలనుకుంటే మీరు వచ్చినప్పుడు ఈ 1 అవర్కి $5 అని. సో బీచ్ ఎలా ఉంది అంటే ఇది యాక్చువల్గా మాకు 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ మేము ఉండేదానికి. ఈ బీచ్ అయితే అటు సైడ్ కొంచెం నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఫెస్టివల్స్ అవి జరుగుతూ ఉంటాయంట అప్పుడప్పుడు. శాండ్ క్యాజువల్ ఫెస్టివల్స్ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈరోజు అయితే చాలా క్రౌడీగా ఉంది. బికాజ్ ఎందుకంటే సమ్మర్ ఒకటి, అందులోని ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. సో బీచ్లో వాటర్లో దిగినా కూడా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది. నాకైతే ఓకే, ఒక యావరేజ్గా అనిపించింది. అంత గొప్పగా చెప్పవసరం లేదు, అంత గొప్ప. ఇక్కడ ఉండే ఈ ఏరియా వాళ్ళకి ఓకే బాగుంటుంది. కానీ మేము అంత కొంచెం 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ కదా, అంత డిస్టెన్స్ నుంచి అనేది అంత అనిపించలేదు నాకు. బట్ ఓకే, బట్ బాగానే ఉంది. భవానీ, నీకు ఫిష్ కావాలంటే ఇలా చంపేస్తున్నావా? బీచ్లో ఫిష్లన్నీ చంపేస్తుంది భవానీ. తీయండి. ఉండనిలే భవానీ, ఆడ పిల్లలకి చచ్చిపోయిందా? చచ్చిపోయింది. మరి చచ్చిపోయింది కాబట్టి ఓకే, మళ్ళీ వాళ్ళు చంపేస్తారేమోనని. చచ్చిపోయింది కాబట్టి కదలట్లేదు. మనకు దొరికింది లేదా? ఎక్కడ దొరికింది? అవి అసలు మనం పట్టుకోగలం ఏంటి? ఫిష్ దానికి అర్థం కాలేదు. రోళ్ళు ఉన్నాయి ఫిష్. మీరు ఎప్పుడైనా చచ్చిన ఫిష్లతో ఫిషింగ్? అయ్యో, ఈ ఫిష్లు ఎందుకు చచ్చిపోయావు? ఆ తర్వాత ఎవరు పనుల్లో బిజీగా ఉన్నారు. మా స్మైలీ కష్టపడి బీచ్లోనున్న ఇసుక తీసుకొచ్చి ఇటు సైడ్ వేస్తుంది. పాపం ఇసుక తక్కువ అనిపిస్తుందేమో ఇక్కడ. ఇటు సైడ్ చూస్తే మా బన్నీ ఏమో ఏదో క్యాజువల్ కడతానని చెప్పి స్టార్ట్ చేశాడు. తర్వాత ఏం చేస్తారండి? మళ్ళీ శాండ్ వేస్తారు. చీమలు పుట్టుంటది కదా,
అది ఏంటి చెప్పు. వాటర్ తీసుకోం అదే క్యానియన్ వాటర్ కావాలా? ఏ స్మైలీ కొంచెం డాడీ మా బన్నీ అయితే ఇచ్చేస్తున్నాడు, చూద్దాం ఎవరిది బాగుంటుంది. స్మైలీ వాటర్ అంటే కొంచెం డాడీకి తెచ్చివ్వా. వాటర్ తీసుకో. న్యాచురల్గా వచ్చే క్యానియన్స్ చేద్దామని ఫైనల్గా ఇలా ఎండప్ అయింది. మా బన్నీ కూడా ఏం చేస్తాడో చూద్దాం. మీ క్యానియన్ పెడతాను. మా బన్నీ గడు అమ్మో రాత్రి వరకు కట్టేటట్టున్నాడు. ఇప్పుడు ఇది ఏంటి మన సున్నుండా పెద్ద కాదు, లేకపోతే తిరుపతి లడ్డూలా కూడా ఉంది. కాదు ఇప్పుడు ఈ దాంట్లోకి ఎలా ఎంటర్ అవుతారు? నువ్వు ఫ్రంట్ ఏంటంటే పెద్ద ఇచ్చేస్తావు. సో ఇలా ఇదంతా అయిపోయాక అటు సైడ్ చూస్తే కనుక బీచ్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ అంతా ఆర్వీస్ అలా ఉన్నాయి. అంటే ఇక్కడ నైట్ కూడా స్టే చేస్తారు, బార్బెక్యూ అది చేసుకుంటారు. అలా ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ ఆర్వీస్ దగ్గర చూస్తే కనుక. అండ్ అలా ముందుకెళ్తే కనుక మళ్ళీ పిల్లలకి ప్లే ఏరియా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి. డిఫరెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అని, ఇలా బర్గర్స్ అని, అలా చాలా ఫుడ్స్ ఉన్నాయి. అండ్ దెన్ అక్కడ ప్లే ఏరియా ఉంది కదా, ఈ ఫుడ్ కోర్ట్స్ మధ్యలోని కొంచెం 6 అలా